విశాఖపట్నంలోని గండిగొండం వద్ద భారీ అగ్ని ప్రమాద ఘటనని విశాఖపట్నంకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే దర్యాప్తు చేశారు. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పూర్తిగా కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్నచిన్న గారు ఉన్నారు. సార్, ఏ విధంగా మీరు పరిశీలించారు కదా, ప్రమాద తీవ్రత ఏ విధంగా కనిపిస్తుంది? అదేవిధంగా దీని మీద ఆధారపడి చాలామంది కార్మికులు సైతం కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నారు. అలా ఈ ప్రమాద స్థల ఘటన చూసిన తర్వాత ప్రమాదం చాలా తీవ్రమైంది. ఎక్కడైనా సహజంగా ప్రమాదం జరిగితే సహజంగా ప్రమాదం లోపల ఇన్సైడ్ వస్తువులు గానో లేకపోతే ఇంకోటో సామాగ్రి కాలిపోవడం లేకపోతే ఫర్నిచర్ కాలిపోవడం జరుగుతుంది తదుపరి. బట్ ఇక్కడ పూర్తిగా చూస్తామంటే టోటల్గా ఐరన్ స్ట్రక్చర్ అంతా కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది కంప్లీట్గాను. అంటే నాకు తెలిసి చాలా మ్యాక్సిమం హీట్ అబ్జార్బ్ అయింది మొత్తం టోటల్గాను. మరి లోపల ఇన్ ప్రోడక్ట్స్ కూడా చాలామంది చెప్తున్నారు ఆయిల్స్ ఉన్నాయి, గీ ఉంది అని చెప్పి. మరి దానికి తోడు ఎప్పుడైతే ఫైర్ జరిగిందో దానికి తోడు ఇవి కూడా యాడ్ అయ్యి ఇంకా టెంపరేచర్ బాగా డెవలప్ అయ్యి మరి ఉంది. ప్రభుత్వం కూడా మరి ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి సుమారుగా మా స్థానిక సర్పంచ్ గారు మరి అలాగే మా వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు గండిగొండ శ్రీని గారి నేతృత్వంలో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా హఠాహుటి రాత్రి 11 నుంచి కూడా ప్రమాదస్థలికి చేరుకొని ఇక్కడ వీరినంత వరకు ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి తెలియజేయడం. అలాగే ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా సేఫ్టీ అధికారులు అందరూ కూడా వచ్చి ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి ఇమ్మీడియట్గా ఆర్పడం జరిగింది. ఇంకా ఫైర్ ఇంకా అవుతూనే ఉంది. చిల్లి ఈ నిమిషం చూస్తే ఇది ఆల్మోస్ట్ 1 o'clock దాటింది. రాత్రి 11 o'clock ఇన్సిడెంట్ అయింది. 1 o'clock వచ్చినా కూడా 7 ఇంజిన్స్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా ఫైరింగ్ కంటిన్యూ అవుతుంది. అంటే లోపల ఇంకా ఆయిల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్గా ఇదైతే కానీ ఫైర్ కాదు. కానీ ప్రమాదం చాలా తీవ్రత ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మరి దీని మీద ఆధారపడిన వాళ్ళకి ఖచ్చితంగా ఐటీసీ పెద్ద కంపెనీ వాళ్ళది. మరి ఆ కంపెనీ వాళ్ళు తప్పకుండా ప్రత్యామ్నాయ చర్యలు కూడా చూడడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళని కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. పీరియాడికల్ ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరగాలి. ఇప్పటికీ ప్రమాదం తీవ్రతం ఏంటి అనేది మనకు తెలియదు. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది దర్యాప్తు పూర్తి స్థాయిలో దర్యాప్తు వెళ్తే కానీ మరి పోలీసు వారు, రెవెన్యూ వారు పోలీస్ దర్యాప్తులో తేలవాలి. ఇదంతా కూడా ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనేది ఇప్పటికైతే మనకు తెలియదు. బట్ ఉత్తరాత్రి ఇలాంటి ఇన్సిడెంట్ జరగాలంటే మాత్రం ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఇప్పుడు పీరియాడికల్గా ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరగాలి. మరి ప్రభుత్వం దీన్ని ప్రత్యక్షంగా తీసుకొని ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేస్తూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి కొంత అవకాశం దొరుకుతూ ఉంటుంది. మరి ఇది సంఘటన అయితే మాత్రం చాలా దురదృష్టకరం. మరి తక్షణమే మరి ఐటీసీ వారిని కోరుతా ఉన్నాం. మరి తక్షణమే సుమారుగా 200-300 మంది ఇక్కడ 300 మంది సుమారుగా మరి దీని మీద ఆధారపడి జీవనం సాగించే వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చెప్తాం. వాళ్ళు కూడా ప్రభుత్వం తరఫున మా తరఫున అందరి తరఫున భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు ఐటీసీ వాళ్ళకి ప్రభుత్వం కూడా కలుగు చేసుకుని వారి ప్రత్యామ్నాయ చర్యలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. వారికి అన్ని రకాలుగా వైఎస్ఆర్ పార్టీ మరి ఉన్న వాళ్ళందరూ కూడా అండగా ఉంటుందని, ఎప్పుడు అండగా ఉంటుందని చెప్తా ఉన్నాం. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాం. పూర్తిగా కూడా ఈ ఏడాది కాలంలో చూసుకుంటే ఈ సేఫ్టీ ఆడిట్ అనేది సరిగ్గా జరగకపోవడంతో కొన్ని ఫార్మా కంపెనీలకు కావచ్చు, ఈ విధంగా పెద్ద గోడౌన్స్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ తదితర పరిశ్రమకు సంబంధించిన ఎక్విప్మెంట్ని డీజిల్స్ పెట్టిన సమయంలో చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సేఫ్టీ ఆడిట్ అనేది ప్రమాదంగా కుటుంబ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇన్ని ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదు. ప్రమాద స్వత్తు ఇప్పుడు జరిగినా సరే ఎటువంటి క్షతగాత్రులు లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున ఉంది కదా. మీకు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక ఫార్మాలో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వచ్చి చూసి క్షతగాత్రులను ఆ రోజు ప్రమాదంలో చనిన కుటుంబాలను కానీ క్షతాత్రులు కానీ పరిశీలి ఆ రోజు వారే నేరుగా పరామర్శ చేసినప్పుడు చెప్పారు, పీరియాడికల్ సేఫ్టీ ఆడిట్ చేయండి, ప్రభుత్వం తక్షణ చర్యలు చేయండి. పీరియాడికల్ సేఫ్టీ ఆడిట్ చేస్తేనే ఇలాంటి నివారణ చర్యలు ఏమైనా జరుగుతూ ఉంటే అవన్నీ కూడా చూడొచ్చు అని చెప్పారు. మరి ప్రభుత్వం వాటి మీద దృష్టి లేదు. మీకు చెప్తాం కదా, ఈ ప్రభుత్వం ప్రజా సంబంధమైన విషయాల్లో కానీ పరిపాలన మీద దృష్టి కానీ ఈ ప్రభుత్వం చాలా దూరదృష్టితో ఉందో అసలు లేదు. దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫార్మా ఇండస్ట్రీలో అయితే ఎవ్రీ పీరియడ్ 15 రోజులకు ఒకసారి జరుగుతూ ఉంది, ప్రమాదాలు జరుగుతున్నాయి, మృతులు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదో వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తే మన ప్రభుత్వం చర్య అయిపోయిందనే భావన ఉన్నారు తప్ప ఇవాళ ఇది చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున నష్టం. నాకు తెలిసినంత వరకు ఈ కంపెనీలో సుమారు మా వాళ్ళు చెప్పడం వరకు చెప్తా ఉంటే సుమారు 100 కోట్ల రూపాయల సామగ్రి ఉందని చెప్తున్నారు. మరి నాకు తెలిసి సుమారు 1,00,000 దాటి 1,20,000 ఎస్ఎఫ్టీ అంటే సుమారుగా నాకు తెలిసి ఒక 20-25 కోట్ల రూపాయలు వేయననే గొడవను. అంటే సుమారు 125-150 కోట్ల రూపాయలు ప్రజాధనం, వారి తాలూ వ్యక్తిధనం నష్టం జరగడం అనేది ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి
పరిపాలన మీద దృష్టి పెట్టి ఇలాంటి చర్యలు ముందు విశాఖపట్నం లాంటి ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, ఇలాంటి ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ రావాలనో లేకపోతే ఈ ప్రాంతాల్లో ఇంకా ఇన్స్టిట్యూట్స్ పెట్టాలనో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూస్తే ఇటీవల కాలంలో ఐటీ సెక్టర్ అంతా రావాలని అనుకున్నారు. మరి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీస్ రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ చేయాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన అనంతరం కూడా పూర్తిగా దీని అంచనా ప్రకారం 1,20,000 పైన ఏదైతే చదరపడుగుల విస్తీర్ణంలో పూర్తిగా కూడా ఈ గోడౌన్ ఉంది. ఈ తరుణంలో దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటి వరకు విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఫార్మా కంపెనీల ప్రమాదాలు కావచ్చు, అదేవిధంగా భారీ ఎత్తున గోడౌన్లో కూడా ప్రమాదాలు చోటిస్తున్నాయి. ఈ తరుణంలో చాలా వరకు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణ నష్టం కూడా గతంలో అనేక చోట్ల జరిగింది. సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వంలో చాలా వరకు నెగ్లిజెన్సీగా ఉందని, అది పాటించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. విడుదల శంకర్తో దరే సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.